ప్రతి ఒక్కరు ఏమనుకోవాలి తెలుసా? ప్రభువా, ఇప్పటిదాకా ఏదోలా జీవించేశాను, ఇక మీదట మాత్రం మహిమ వస్త్రము కొరకే జీవిస్తాను, నిత్య రాజ్యాన్ని సంపాదించుకోవడం మాత్రమే జీవిస్తాను, ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవడం నాకు అక్కర్లేదు, నీ పరిచర్య నాకు ప్రాముఖ్యం, నీ సువార్తే నాకు ప్రాముఖ్యం, నిత్య రాజ్యాన్ని సంపాదించుకోవడమే నాకు ప్రాముఖ్యం అని నువ్వు ఎప్పుడైతే సమర్పించుకుంటావో, ప్రభు అంటూ ఉన్నాడు కదా, ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగజేయడం. నా భారము సులువుగా ఉంది, నా కాడి సులువుగా ఉంది. కాబట్టి ఆయన కాడి మనం ఎత్తుకుంటే మన కాడి ఆయన ఎత్తుకుంటాడు. నీకున్నటువంటి ప్రతి సమస్యను కూడా ఆయన తీర్చాలి అంటే నువ్వు వచ్చి అడిగితే ఆయన తీరుస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. అలా కాకుండా నువ్వు ఈయన కాడి ఎత్తుకో, ఆయన నీ కాడి ఎత్తుకుంటాడు. అర్థమైంది మీకు విషయం? నువ్వు ఎప్పుడైతే ప్రభువు కాడి ఎత్తుకుంటావో, ప్రభువు నీ కాడి ఎత్తుకుంటాడు. నీ అప్పుల బాధ, నీ రోగాలు, నీ యొక్క సమస్యలు, నీ యొక్క ప్రతి పరిస్థితి కూడా ఆయన ఎత్తుకుంటాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు ఇది దింపి ఆయన ఎత్తుకుంటే దీన్ని ఎత్తుకుంటాడు. నువ్వు ఇది దింపవో, ఇది ఎత్తుకోవో, ఇంకేమో జరుగుతుంది? ఏమండి, ప్రభువు మీద నమ్మకం ఉండాలి మనకి. ప్రభువు మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదో అప్పులు తీరతాయని ప్రభువు దగ్గరికి రమ్మని నేను చెప్పను, లేకపోతే నీ రోగాలు పోతాయని చెప్పి ప్రభువు దగ్గర రమ్మని నేను చెప్పను. ఇవన్నీ కేవలము తుచ్చమైనవి. కానీ అత్యవసరమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి తెలుసా? నిత్యరాజ్యము, అట్టి కృపాధన్యత ప్రభువు వారు మనందరికీ అనుగ్రహించి ఆయన మహిమ వస్త్రాన్ని మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తలలో